హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతికి చాలా సులువుగా చేసుకునే స్వీట్ రెసిపీలో కజ్జికాయలు ఒకటండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఎవరి హెల్ప్ లేకుండా మీరొక్కరే ఈ రెసిపీ చేసుకోవచ్చండి. అండ్ అంత ఈజీగా అండ్ క్విక్గా కూడా మనము ఈ కజ్జికాయలు రెడీ చేసేసుకోవచ్చండి. అండ్ ఈ స్వీటు ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మధ్యలో పెట్టే ఫిల్లింగ్ స్టఫ్ మాత్రం మనం చేసుకునే దాన్ని బట్టి ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా ఈ సంక్రాంతి పండగకి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మీరు మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. 2 కప్పులు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా డ్రై మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల హాట్ ఆయిల్ అండి, గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా హాట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి గరిటెతోటి ఇలా కలుపుకున్న తర్వాత మనము చేతితోటి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం ఈ విధంగా కనుక మిక్స్ చేసుకుంటే మనకి కజ్జికాయలు చేసి ఆయిల్లో వేసేటప్పుడు చాలా బాగా పొంగుతాయండి. మనం ఇక్కడ కలుపుకునే పిండిని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం సరిపడా వాటర్ తీసుకొని లిటిల్ బై లిటిల్ కొంచెంగా వాటర్ ఈ విధంగా యాడ్ చేసుకుంటూ, ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా ఈ విధంగా కలుపుకోండి. మీరు నిదానంగా కలుపుకుంటే మనకి పిండి బాగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా నీట్ చేసుకోండి పిండిని. దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. ఈలోపు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 కప్పు పల్లీలండి ఈ విధంగా వేసుకొని వేయించుకోండి, డ్రై రోస్ట్ చేసేసుకోండి. వీటిని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక అరకప్పు యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే నువ్వులు చిటపటమంటాయి, త్వరగానే వేగుతాయి అన్నమాట. ఈ విధంగా రోస్ట్ చేసేసుకొని వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈలోపు అవి చల్లారుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్పు కొబ్బరి ముక్కలండి, ఒక 9 నుంచి 10 వరకు యాలకులు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం బరకగానే పట్టేసుకోండి, అవి మనం తినేటప్పుడు పలుకులుగా పంటి కింద తగులుతాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో వేయించిన నువ్వులు యాడ్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇప్పుడు రోస్టెడ్ చనాదాలండి వేయించుకొని వాటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు మిక్సీ జార్ పట్టకపోతే 2 విడతలుగా వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1.5 కప్పు బెల్లం, గ్రేట్ చేసిన బెల్లం అండి వేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, దాన్ని మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు మిక్సీ జార్ పట్టకపోతే ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా ఈ బౌల్లోకే మొత్తం స్టఫ్ మొత్తం ఈ బౌల్లోకే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా గరిటెతోటి. దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం ఇందాక మైదా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి నీట్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం వీటిని చిన్న ఈ విధంగా రోల్ చేసేసుకొని బాల్స్ లాగా పక్కన పెట్టేసుకుందాం. ఈ బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా స్మాల్ బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్లోర్ తీసేసుకొని దానిలోకి డిప్ చేసేసుకొని దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇక్కడ చపాతీలాగా ఒత్తుకోవటం అంటే పల్చగా మాత్రం చేయొద్దండి, మీడియంగా చేసేసుకోండి. ఎందుకంటే మనం స్టఫ్ పెట్టేస్తాం కదా, స్టఫ్ పెట్టినప్పుడు అక్కడ కొంచెం పల్చగా అయిందంటే నూనెలో వేసేటప్పుడు బయటికి ఫిల్లింగ్ బయటకు వస్తే మనకి ఆయిల్ పాడైపోతుంది. సో అందుకే ఇలా మీడియంగా
థిక్నెస్ ఎక్కువ లేకుండా మీడియంగా, పల్చగా కాకుండా మందంగా వేస్తే మళ్ళీ ఉడకవు, అవి ఫ్రై అవ్వవు. సో అందుకే ఈ విధంగా మీడియంగా మనము ఈ విధంగా చపాతీని ఒత్తుకోవాలండి. మనం తీసుకున్న పిండి మొత్తం ఈ విధంగా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మీ దగ్గర కజ్జికాయల మేకర్ ఉంటే ఇలా తీసేసుకొని కొంచెం ఫ్లోర్ డస్ట్ చేసేసుకోండి, ఎందుకంటే మనకు అంటకుండా ఉంటుంది తీసేటప్పుడు. ఈ విధంగా డస్ట్ చేసేసుకొని ఫ్లోర్ని, ఆ ఫ్లోర్ పక్కకు రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు మనం చపాతీ చేసుకున్నాం కదా పెట్టేసుకొని దానిలో స్టఫ్ మీకు సరిపడా యాడ్ చేసేసుకోండి. స్టఫ్ నీట్గా పెట్టేసుకొని ఇట్లా కార్నర్స్ అన్నీ కొంచెం తడి వాటర్ తోటి ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఆ కార్నర్స్ అన్నీ రిమూవ్ చేయండి. ఎక్స్ట్రా పిండి ఉంది కదా దాన్ని తీసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కజ్జికాయలు, చాలా బాగా వచ్చినాయి అండి. ఈ కజ్జికాయలు చేయటం ఎంత ఈజీ అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు. ఇప్పుడు ఆ కార్నర్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇలాగే మిగతావి మనం తీసుకున్న పిండి మొత్తం ఈ విధంగానే మొత్తం స్టఫింగ్ చేసేసుకొని, మొత్తం ఫస్ట్లో నేను ఎలా అయితే చూపించానో ఆ విధంగానే చేసేసుకొని, ఫిల్లింగ్ మాత్రం ఎక్కువ పెట్టండి, సరిపడా పెడితేనే ఈ కజ్జికాయలు టేస్టీగా ఉంటాయి. ఫిల్లింగ్ మనం తీసుకున్న స్టఫ్ కరెక్ట్గా మధ్యలోకి పెట్టేస్తే మొత్తం ఫిల్ అవుతుంది. ఆ కజ్జికాయలు కూడా తినటానికి బాగుంటాయండి, మనం తినేటప్పుడు లోపల పలుకులుగా తగులుతూ బాగుంటాయి. మనకి ఇప్పుడు ఇంకొక రకంగా కూడా నేను చూపిస్తున్నాను, ఎందుకంటే కజ్జికాయల మేకర్ మీకు కొంతమందికి అవైలబుల్గా లేదనుకో, అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఇలాగే చపాతీ చేసేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టేసుకొని కార్నర్స్ అన్నీ ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ ఇచ్చేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా బయటికి రాకుండా ఫిల్లింగ్ అనేది ఈ విధంగా మొత్తం ఇలా మీ దగ్గర ఇది ఒక స్పూన్ ఉంటుంది మీ దగ్గర, దాంతో ఈ విధంగా ఎడ్జ్లు అన్నీ పెట్టేసుకోండి. ఇది కూడా అవైలబుల్గా లేకపోతే టూత్పిక్ తోటి ఘాట్లులాగా పెట్టేసుకోండి. అలా కూడా ట్రై చేయండి మీ దగ్గర లేని పక్షంలో. ఇలా మొత్తం మనం తీసుకున్న బ్యాటర్ మొత్తం ఈ విధంగా కజ్జికాయలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకైతే 12 నుంచి 13 కజ్జికాయలు వచ్చినాయండి. అండ్ అదేవిధంగా బ్యాటర్ కూడా ఎక్కువ మిగలలేదు, స్టఫింగ్ కూడా ఏం మిగలలేదు, మొత్తం ఫిల్లింగ్ సరిపోయింది. అదేవిధంగా పిండి మాత్రం కొంచెం జస్ట్ చిన్న నిమ్మకాయ అంత సైజు మిగిలింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఒక్కసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకోవడానికి సరిపడా ఈ కజ్జికాయలు ఒక 4-5 మీకు పెట్టిన దాన్ని బట్టి ప్యాన్ బట్టి అలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కజ్జికాయలు రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించేసుకోండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. అండ్ అదేవిధంగా మనం తీసుకున్న కజ్జికాయలు మిగతా ఉన్నాయి కదా, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి. ఇలా మనం ఎన్నైతే చేసుకున్నామో అన్ని కజ్జికాయలు కొంచెంగా ఒక 4-5 అలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ ఈ రెసిపీని మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నేను ఇక్కడ మైదా యూస్ చేశానండి, మీకు వీలైతే గోధుమ పిండితో కూడా మీరు గోధుమ పిండితో కూడా ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం వీటిని స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఈ సంక్రాంతి స్పెషల్గా ఇలాంటి పిండి వంటలు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో, చూడటానికే చాలా బాగున్నాయి అండ్ తినటానికి ఇంకా యమ్మీగా ఉంటాయి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మిగతా రెసిపీస్ కూడా ఉన్నాయి, వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.